ఒక్కడే నిలబడ్డాడు. మనుషుల సహాయం ఏలియాక్కలేదు. ప్రవక్తలైన వారందరిని కూడా చంపేసినప్పటికీ ఏలియా భయపడక దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నానన్న భయంతో, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని యొక్క తోడు నాకున్నదన్న గ్రహింపు కలిగిన వాడే ఏలియా పలికిన ప్రతి మాటయు దేవుడు స్థిరపరిచిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన, లోకము నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ, ఇదిగో దేవుని మాట నీకు వినబడుతున్నప్పటికీ నువ్వు ఎటువైపు నిలవబడ్డానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు? ఏ ఆత్మచేత నడిపించబడ్డానికి నువ్వు విధేయత చూపిస్తా ఉన్నావు? ఏ ఆలోచనకి నువ్వు అవకాశం ఇస్తా ఉన్నావు? లోకమునకు నువ్వు అవకాశం ఇస్తే లోకమే నిన్ను ఎలుబడి చేస్తుంది. దేవునికి నువ్వు అవకాశం ఇస్తే దేవుడే నిన్ను ఎలుబడి చేస్తాడు. దేవుడు ఏలుబడి చేస్తే ఆయన మన పక్షమై నిలబడితే, ఆయన మనకు తోడై నిలబడితే ప్రతి పరిస్థితుల్లో కూడా చాలిన వాడై ఉంటాడు. లోకమే గనక నీవు గనక అవకాశం ఇస్తే, లోకమనే గనక నీవు గనక ప్రాధాన్యత ఇస్తే, లోకం ఏం చేస్తుందో తెలుసా? వాడుకొని వదిలేస్తుంది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను వాడుకొని నిన్ను మహిమకరంగా దేవుని కొరకు నిలబెడతాడు. చిన్న కుమారుడు అనుకున్నాడు, అయ్యా నువ్వు తండ్రి దగ్గర ఉండయ్యా అని అంటే, కాదు నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు, వారందరూ చెప్పిన మాట, నన్ను ఆ డబ్బు అంతా తీసుకొని లేదా నా దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని రమ్మన్నారు అని అన్నాడు. 10 మంది కనపడుతున్నారు కదా అని చెప్పని అనుకొని వారందరినీ పోగేసుకుని దూరదేశానికి వెళ్ళి తనకున్న కష్టార్జితం అంతా కూడా వచ్చిన భాగం అంతటిని కూడా ఖర్చు చేసుకుని ఉంటే, ఒకానొక రోజు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందా లేదా? తీసుకెళ్ళిన డబ్బు అంతా కరిగిపోయింది. సంవత్సరం గడవక మునిపే ఏమీ లేని బికారైపోయాడు. ఇప్పుడు ఆ 10 మంది అక్కడ కనపడడంలా. ఎందుకనంటే మరలా తిరిగి మనల్ని ఎక్కడ అడుగుతాడో అని చెప్పనని అప్పటి వరకు వెంబడించిన స్నేహితులందరూ కూడా దూరదేశం వెళ్ళారు. దూరదేశంలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతటిని కూడా దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టించారు. ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేశారు. తన దగ్గర ఉన్న సంపద అంతా కూడా కోల్పోయిన తర్వాత ఒంటరిని చేసి, ఒట్టివాడిని చేసి, ఒక్కడిని వదిలిపెడితే ఏం చేయాలో దిక్కుదోచక పందులు పొట్టు తినటానికి వెళ్ళాడంట. అప్పటి వరకు ఉన్న ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పటి వరకు వెంబడించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పటి వరకు నీకెందుకు నేను ఉన్నానన్న వాళ్ళందరూ ఎక్కడికి